ఒక యువకుడు దేవుని అడిగాడు, ప్రభువా, నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా లేక లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? ఇది చాలా మంది యువత అడిగే ప్రశ్న. కానీ దేవుడు వెంటనే ఇది చెయ్యి అని చెప్పలేదు. ఆయన బైబిల్ కథలు గుర్తు చేశాడు. మొదట మనం చూస్తాం జెనెసిస్ 24 అధ్యాయం. ఇస్సాకు వివాహం. అబ్రాహాము తన కుమారుడి కోసం వధువును వెతకడానికి సేవకుడిని పంపించాడు. కాని అది కేవలం ఒక కుటుంబ నిర్ణయం కాదు. అది ప్రార్థనతో మొదలైంది. దేవుడా, సరైన అమ్మాయిని చూపించు అని ప్రార్థించారు. దేవుడు రెబెక్కాను చూపించాడు. ముఖ్యంగా ఆమెను అడిగారు కూడా. ఆమె అంగీకరించింది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ ఇందులో దేవుడు ఉన్నాడు. ప్రార్థన ఉంది. కుటుంబ ఆశీర్వాదం ఉంది. తర్వాత దేవుడు మరో కథ చూపించాడు. జెనెసిస్ 29 అధ్యాయం. యాకోబు రాహేలు మీద ప్రేమ పడ్డాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. అది కేవలం ఆకర్షణ కాదు, సహనం, నిబద్ధత, బాధ్యత. ఇది లవ్ మ్యారేజ్. అప్పుడు దేవుడు ఆ యువకుడికి మృదువుగా చెప్పాడు, నేను పద్ధతి చూడను, నీ హృదయం చూస్తాను. లవ్ అయినా అరేంజ్డ్ అయినా నన్ను లేకుండా ప్రారంభిస్తే అది బలహీనమవుతుంది. కానీ నన్ను ముందుగా వెదికితే ఏ సంబంధమైనా బలంగా ఉంటుంది. బైబిల్ మనకు చెబుతుంది, ప్రేమ పవిత్రంగా ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఒకే విశ్వాసం ఉండాలి, జీవితాంతం నిబద్ధత ఉండాలి. నిజమైన ప్రశ్న, దేవుడు నా వివాహంలో మధ్యలో ఉన్నాడా? దేవుని చిత్తంలో ఉన్న వివాహం ఎప్పుడూ ఆశీర్వాదంగా ఉంటుంది.